అంతా ద్వైవ స్వరూపమే, అంతా దైవ స్వరూపమే అని అంటాం. అంతా దైవ స్వరూపమే అన్నప్పుడు ఈ ప్రపంచంలో అడుక్కునేటువంటి వాడు, కోటీశ్వరుడు, మధ్యతరగతి వాడు అనేటువంటి భేదాలు ఎందుకున్నాయి? చూడండి, అందరూ సమానమే అంటాం కదా. మరి అందరూ సమానమే, అంతా సమానమే అన్నప్పుడు ఈ ప్రపంచంలో ఈ విభేదాలన్నీ కూడా, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు తనుకొని చావటం, ఇదంతా దేనికి అని అంటే, గురువుగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. గంగాళం ఉంది. ఆ గంగాళాన్ని తీసుకొని సముద్రంలో నింపాం. ఇప్పుడేంటది, గంగాళంలో ఏముంది? సముద్రపు నీరుంది. కాబట్టి గంగాళంలో ఉన్నటువంటి నీరు, సముద్రంలో ఉన్నటువంటి నీరు ఒకటి. కానీ గంగాళంలో ఉన్నటువంటి నీటికి ఆటుపోట్లు గాని, తిమింగలాలు గాని, జలచరాలు గాని, ఓడలు, నౌకలు గాని ఉంటాయా దాంట్లో? ఉండనే ఉండవు. అవి దేనికి? ఒక్క సముద్రానికే ఉంటాయన్నమాట. కాబట్టి సాధారణులు, మహనీయులు, మధ్యతరగతి వాళ్ళు, సర్పాలు, జంతువులు, పులులు, సింహాలు అనేటువంటి తేడాలు అనేవి పాత్రల పరిమాణాల్లో ఉన్న తేడాలు తప్ప, పాత్రలో ఉన్నటువంటి నీరుగా అంతా సమానమే. ఇక్కడ అన్ని జీవిలే, వాటిల్లో కూడా జీవత్వం అనేటువంటిది ఉంది. వాటిదేమో మౌన భాషణం జంతువులది, నీది సంభాషణ, అంతే తేడా. అంటే సముద్రంలో ఉన్నటువంటి పాత్రల లోపల బయట సముద్రమే ఉన్నట్లుగా దైవంలోనే సకలము ఉంది అని ఉండడమే పరిపూర్ణత్వం. నామరూపాలకి ప్రాధాన్యత ఇవ్వకుంటే సముద్రంగా ఉంటాం. నామరూపాలకు ప్రాధాన్యత ఇస్తే అది పాత్రలుగా ఉంటాం. అంతే, దానికి దీనికి తేడా. ఇక్కడ 3 అవస్థలు ఉంటాయి మానవుడికి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలు. శరీరం మంచం మీద ఉంది, నిద్రపోతున్నావు. గాఢ నిద్ర, నిద్ర వేరు, గాఢ నిద్ర అనేటువంటి వేరు. ఇద్దరు ప్రపంచంలో అదృష్టవంతులు. తిన్నటువంటి అన్నం 2 గంటల్లో అరిగిపోయి మళ్ళీ ఆకలి అయ్యేటువంటి వాడు. నెంబర్ 2, కళ్ళు మూసుకోగానే 3 నిమిషాల్లోనే గాఢ నిద్ర, మామూలు నిద్ర కాదు, గాఢ నిద్రలో పోయేటువంటి వాడు. వీళ్ళిద్దరే అదృష్టవంతులు. ఇంతకంటే అదృష్టవంతులు ఎవ్వరు లేరు అంటారు ఈ మౌన భాషి అయినటువంటి, అత్యాశ్చర్యమైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గాఢ నిద్ర పొందినటువంటి వాడే అదృష్టవంతుడు. నిద్రలో అయితే నీవు ఉంటావు, గాఢ నిద్రలో నీవు ఉండవు, ఎదుటి వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. ఉండి గట్టి కేకలేయటం, ఓ అని అరవటం చేస్తుంటావు. ఇంటి పక్క వాళ్ళు కూడా వస్తారు అనమాట, ఏనంత కేకలు వేస్తున్నావని. అయినా కానీ నీకు నిద్ర రాదు. అది గాఢ నిద్ర. మామూలు నిద్ర అయితే లేపితే మెలకు వచ్చేటువంటిది మామూలు నిద్ర. అందుకే కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం అంటారు శ్రీశ్రీ. కాబట్టి జాగ్రత్త, స్వప్నాలు అనేటువంటి రెండింటినీ అవస్థలే అనాలి. అవస్థ పడుతున్నాం కాబట్టి. నిద్ర అనేది అవస్థ కాదు, నిద్ర అనేది స్వయం. నువ్వు అనుకుంటే అది రాదు. నువ్వు అనుకున్నంత మాత్రం నిద్ర రాదు. నువ్వు మేలుకోవాలని అనుకున్నంత మాత్రం మేలుకోవ రాదు. అవి రెండు కూడా స్వభావం, అదే స్వరూపం. నిద్ర అనేది ఆనందం. నిద్రలో జీవుడు ఉండి తెలియకపోవడం కాదు, జీవుడు లేక తెలియకపోవడమే. కళలోనే కళలు వస్తుంటాయి. మళ్ళీ టీవీ లాగా కళలోనే కళలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మెలకువలోకి జారుకుంటావో కొన్ని కళలు నీకు గుర్తుంటాయి, కొన్ని నీకు గుర్తుండవు. మహాభారత యుద్ధానికి అన్ని తెలిసి కూడా శ్రీకృష్ణుడు ప్రేరేపించాడు. అంటే ఒక అబద్ధాన్ని అబద్ధమని అంగీకరించాక ఇక అందులో అబద్ధాలు, నిజాలు అన్నీ కూడా అబద్ధాలే అవుతాయి. ధర్మరాజుకి దుర్యోధనుడు తమ్ముడే, కానీ నరికి పారేశాడు. ఎందువల్ల నరికి పారేయాల్సి వచ్చింది? ధర్మాన్ని కట్టుబడ్డాడు కాబట్టి. అందుకే ఇప్పుడు ఈ పాకిస్తాను మన ఇండియాలో జరిగే యుద్ధం కూడా అదే అన్నమాట. పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, ఉగ్రవాదం మీద యుద్ధం జరుగుతూ ఉంది. మహాభారత యుద్ధం అలాగే ఇది కూడా. కాబట్టి ధర్మానికి ఎవడైతే అడ్డు వస్తాడో అటువంటి వాడు క్షత్రియ ఖడ్గానికి బలిగాక తప్పదు అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కలలో ఉన్నటువంటి నాకు మెలకువ గురించి తెలియదు, మెలకువలో ఉన్నటువంటి నాకు కళ గురించి కూడా తెలియదు అని అనాలి. మరి కళ, మెలకువ రెండూ కలే అని మీరు అన్నారు కదా అంటే, మేలుకోవడమే ఎట్లా అన్న ప్రశ్న లేదు అక్కడ.
అది ఎలా కుదురుతుంది? కళ ఆగిపోవడమే మెలకువ అంతే. చూడండి, నువ్వు నిద్ర నుండి మేలుకున్నావు అంటే అర్థం ఏంటి? నీకొచ్చినటువంటి కళ ఆగిపోయింది. అదే మెలకువ. నేను పూర్తిగా కలలో ఉన్నాను కాబట్టి మేలుకోవాలి. అది నాకెలా వస్తుంది అంటే, కలలో ఉన్నాను అని అంటున్నాడు కాబట్టి నువ్వు మెలకువలో ఉన్నట్లే. మెలకువలో ఉండబట్టే కలలో ఉన్నాను అనేటువంటి స్పృహ అనేటువంటిది కలుగుతుంది. ప్రత్యేకించి మెలకువ అంటే ఇక్కడ ఏమీ లేదు. ఇది కళ అనేటువంటిది జ్ఞప్తిలో ఉంటే చాలు. ఒకసారి మెలకువ కలిగితే కళ అనేది పోతుందా? చూడండి, ఎంత క్రిటికల్ క్వశ్చన్ ఇది. ఒక్కసారి మెలకువ అనేటువంటిది వచ్చినట్లయితే మరి వచ్చినటువంటి కళ పోతుందా అని అడిగాడు. అది పోదు, కళ నడుస్తూనే ఉంటుంది. నువ్వు మేలుకున్నంత మాత్రాన కళ అనేది పోదు, దాని దారిన నడుస్తూనే ఉంటుంది. ఎలాగా అంటే, ఒక ఎండమావిని చూసి నీటి కోసం పరిగెత్తేటువంటి వాడు ఒకడు, ఎండమావిలో అసలు ఏమీ ఉండదనే సంగతి తెలిసి మెదలకుండా ఊరకనే ఉండేవాడు ఒకడు. ఇద్దరికీ కూడా ఎండమావి సమానమే అవుతుంది. ఒకడికేమో సత్యంగా గోచరించింది, ఇంకొకడికి అది అసత్యంగా గోచరించింది, అనుభవంగా గోచరించింది. ఎంత విన్నా కానీ, ఎంత ఎంత చదివినా కానీ కన్ఫ్యూజ్ గానే ఉంది. ఈ ఆధ్యాత్మిక విషయం అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏమీ లేదు. కలలోని తనకు కలకంటున్నటువంటి తన విషయం తెలియదు. కలకనేటువంటి తనకి కలలో ఉన్న తన గురించి తెలిసినట్టుంటుంది, కానీ తెలియదు. మామూలుగా కల నుంచి మెలకువ వస్తే కలనే తానే ఉంటాడు, కానీ జాగ్రత్త అవస్థ అనే కల నుండి మేలుకోవడమే తానుండదు. కాబట్టి ఇక్కడ మెలకువ అనేటువంటిదే ఉంటుంది. అది స్వానుభవం. స్వయంగా ఉన్న అనుభవాన్ని మనము స్వానుభవం అంటున్నాం. అన్ని అనుభవాలు కలిగేది స్వానుభవమే. ఆ స్వానుభవమే దైవం. హాయిగా నిద్ర పట్టింది అంటాం. చూడండి, హాయిగా నిద్ర పట్టింది అంటాం. ఇటువంటి నిద్ర నేను ఎప్పుడు పోలేదు అంటాం. అంటే ఆ హాయి అనేటువంటి దైవత్వం అంటాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీకేదైతే మనస్సుకు ఆనందాన్ని ఇస్తుందో అదే దైవత్వం అని అంటాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితే స్వానుభవం. ఇది మరికొందరికి అనుభవంలో ఉండడం, కొందరికి అనుభవంలో లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. మీరు గాఢ నిద్రలో ఉండి మేలుకో వచ్చిన తర్వాత వస్తారు ప్రపంచంలోకి. అసలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీవు ఉండవు, ప్రపంచము ఉండదు. సినిమా చూస్తున్నాం, సినిమా చూసేటప్పుడు దుఃఖరసమైనటువంటి సన్నివేశాలు నువ్వు ఏడుస్తావు. ఆనందాన్ని కలిగించే సన్నివేశాలు వచ్చే పక్కోడికి భుజం తట్టేలా కొట్టేలా చెప్తావు, చూడు చూడంటాం. వాడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాడు కదా సినిమా, ఇంక నువ్వు చెప్పేది ఏంటి మరి అంటే, నీ ఆనందాన్ని ఆపుకోలేక వాడి మీద రుద్దుతున్నావు అన్నమాట. వాడి అనుభవం నీ అనుభవం కూడా ఒకటే, ఇది కూడా అంతే. ఇద్దరు కలిసి ఒకే కళ ఎప్పుడు కూడా కనలేరు. ఎవడి కళ వాడిది, ఎవడి జీవితం వాడిది. జీవితం యొక్క పరమార్థం ఏంటి అంటే జీవించడమే అని అంటారు ఈ అనిలాచలేశ్వరుడు. నేను అనేటువంటిది, నేను అనే దానికి అసలైన అర్థమే మెలకువ. నేను, మెలకువ ఈ రెండు వేరు వేరు కాదు. కానీ ఇప్పుడు మనం వ్యవహరించేటువంటి నేను కాదు ఆ నేను. ఈ నేను వ్యక్తితో కలిసి పరిమితమై ఉంది. నేను అనేటువంటి దానికి అంత శక్తి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, మెలకువలో ఉండేటువంటి ఒక అతిశయమైనటువంటి శక్తి వల్లనే ఈ కళ, ఈ ఇలా అనేటువంటిది ఏర్పడుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రపంచంలో ఇంతమంది బాధపడుతూ ఉంటే అవధూత అయినటువంటి నీకు బాధ లేదా అని అడిగాడు. చూడండి, కరోనా సమయంలో ఎంతో మంది చచ్చిపోయారు, నీకు బాధ లేదా అని అడిగాడు. అంటే ఈయన అవధూత ఏం చెప్తున్నాడో చూడండి. అసలు అది నిజం అనిపిస్తే కదా బాధపడటానికి అన్నాడు. అది కూడా ఒక నటనే. కరోనా అనేది కూడా ఒక పెద్ద నాటకమే. గాఢ నిద్రలో ఉన్నప్పుడు జనాలు ఉండరు, బాధలో ఉండరు, అది జగన్ నాటకం. అసలు మీరే ఉండరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు. నేనున్నాను అనే మెలకువ మాత్రమే ఉంటుంది అక్కడ, అంతే. నిజానికి ఉండవు. ఆ మెలకువలో నుంచే పుడుతుంది ఒక కదలిక. ఆ కదలిక వల్ల వ్యక్తితో పాటు ప్రపంచం, అన్నీ, ఈ సృష్టి అంతా కూడా అప్పుడే వస్తుంది.
నీవు గాఢ నిద్ర నుండి మేలుకునేటువంటి స్థితిలో మొత్తం సృష్టి అంతా కూడా అప్పుడే వస్తుంది. మళ్ళీ సృష్టి అంతా కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల తనకు అన్యంగా దేనికి ఉనికి అనేటువంటిది లేనే లేదు. తన ఉనికే తనకు అన్యంగా గోచరిస్తుంది అని చెప్తారు ఈ గురువు గారు. ముందున్న దృశ్యం దృక్, ద్రష్ట, దృశ్యం మూడున్నాయి ఇక్కడ. ఉంటే గాఢ నిద్రలో ఉండాలి, అలా లేదు కదా. కానీ మన కళ్ళ ముందే జనాలు బాధలు పడుతూ ఉన్నారు. మీరు ఏర్పడిందే గాఢ నిద్రలో నుంచి మెలకువకు వచ్చిన తర్వాత. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అసలు ఈ బాధలన్నీ ఎవరికి ఉన్నాయి? నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవడైతే బాధపడుతున్నారో వాడిని చూసి నువ్వు బాధపడుతున్నావు అంతే. సినిమా చూసేటప్పుడు అది నాటకం అనే సంగతి తెలుసు, అది జరగదు అనే సంగతి తెలుసు టీవీలలో సినిమాలలో. కానీ నువ్వు ఏడుస్తున్నావు కూర్చొని, నువ్వు ఆనందపడుతున్నావు. ఎందుకని? అది నీ స్వానుభవం. ఇది కూడా అంతే అంటున్నాడు అనమాట. ఉండి ఉండి నిద్రలో ఏడుస్తుంటాడు ఒకడు, గట్టిగా కేకలేస్తూ ఉంటాడు. ఎవడి నిద్ర వాడిది, ఎవడి ఏడుపు వాడిది. కాబట్టి గాఢ నిద్రలో ఫలానా వ్యక్తిని అని నీకు ఎరుక అనేటువంటిది ఉండనే ఉండదు. నిద్రపోయేటప్పుడు నీది ఏ మతం? చూడండి ఏం చెప్తుంది, ఏం అడుగుతున్నారు ఈయన. అందరికీ నిద్ర అనేది ఉంది కదా, కుక్క, నక్క, పాము, మనిషి అందరూ కూడా. నువ్వు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత నాది హిందూ మతం, నాది క్రిస్టియన్ మతం, నేను మహమ్మదీయ మతం అని అంటున్నావు, నేను బౌద్ధ మతం అంటున్నావు. నువ్వు నిద్రపోయేటప్పుడు నీది ఏ మతం? అది ఏ మతం అని చెబుతా, నిద్రా మతమే అది. నిద్రించేటప్పుడు అందరికి కూడా సమానమే. ఎప్పుడైతే మేలుకుంటావో అప్పుడు నీ కుల ప్రసక్తి, మత ప్రసక్తి అనేటువంటిది వస్తుంది. మళ్ళీ నీకు ఆకలి అయినప్పుడు కులాలు మతాలు రావు. చూడండి, నిద్రించేటప్పుడు ఆకలితో ఉన్నప్పుడు కులాలు మతాల ప్రశ్నే ఉండదు. ఆకలి అనేది అందరికి ఉండేటువంటిది, నిద్ర అనేది అందరికీ ఉండేటువంటిది. కాబట్టి రెండిటితో ఏ విధంగా ఉంటారో నీవు మెలకు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉండు. మత పోరాటాలు, కుల పోరాటాలన్నీ విరమించుకో అని చెప్తారు గురువు గారు. చూడండి, ఇంకో విషయం చెప్పాడు ఈయన. మొత్తం ఇది కళ అని తెలిసిన తర్వాత బాధపడేటువంటి అవకాశం ఉండదు కదా అన్నాడు. ఎందుకు ఉండదు? కళ అనే సంగతి తెలిసి కూడా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, కేకలేస్తున్నావు, పక్కనే తంతున్నావు కూడా అన్నాడు. కొంతమంది నిద్రలు లేచి పరిగెత్తుంటారు తలుపు తీసుకొని. మరి ఎందుకు చేస్తున్నాడు ఆ పనులన్నీ కూడా అంటే, సినిమాలో బాధలు ఒట్టివి అనే సంగతి తెలిసినా కానీ బాధపడుతున్నావు. ఇది కూడా అంతే. బాధలు వస్తే బాధపడొచ్చేమో కానీ అది వాస్తవం కాదు అనే స్పృహలో లోపల తెలుస్తూనే ఉంటుంది. ఒక్కసారి తెలిస్తే చాలు, తలా ఇంకా ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం లే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి 3 ముళ్ళు ఎప్పుడు వేస్తాడు? ఒక్కసారి పెళ్ళి ఎప్పుడే వేస్తాడు. పెళ్ళెప్పుడు 3 ముళ్ళు వేసా కానీ ప్రతిరోజు వేసుకుంటూ కూర్చుంటాడా? ఒకవేళ నువ్వు వేసినా కానీ ఆమె ఊరుకుంటుందా? రోజు వేస్తానంటే 3 ముళ్ళు ఊరుకోదన్నమాట. బట్ అదే విధంగా ఇది కూడా సహజమైనటువంటిది, ఒక్కసారి వస్తే చాలు అంటాడు. ఇది కళ అనేది ఒక్కసారి అనుభవంలోకి వస్తే ప్రతిసారి అనుకోవాల్సిన అవసరం లే, అది చెదరదు. సినిమా తెర ఉంది అనుకోండి, ఈ సినిమా తెర మీద నువ్వు ఎన్ని సినిమాలు అయ్యి, దీనికి ఏమన్నా నష్టమా? ఇది అరిగేది కాదు, కరిగేది కాదు ఈ తెర, ఈ సినిమా తెర. అదే విధంగా ఇది కూడా అంతేనమాట. ఒక్కసారి మెలకువ అనేటువంటిది వచ్చినట్లయితే ఇంక మళ్ళీ జారడం అనేటువంటిది జరగదు. మీతో మాట్లాడుతున్నంతసేపు మనస్సు ప్రశాంతంగా ఉంది, గడవ దాటిన తర్వాత మళ్ళీ ఏదో ఆందోళన వస్తుంది, గుర్తుండట్లేదు అన్నాడు. అదే జీవితం, అదే జీవితం అనేటువంటిది అని చెప్పారు. నా దగ్గర కాదు, నేను అని మీరు దేన్నైతే సంబోధిస్తున్నారో నేను దగ్గర ఉండడం అనేటువంటిదే ఆ రిలాక్సేషన్. గురువు అనుగ్రహం మాపై ఉండాలి అని అడిగాడు. అసలు గురువు అనేటువంటిది అనుగ్రహం, అర్థం కాలేదని చెప్పాడు. లేత మొగ్గలో పువ్వు కనిపిస్తుందా? అది మొగ్గ, పువ్వు కనపడదు. కానీ దానికి సమయం వచ్చినప్పుడు పువ్వు వికసిస్తుంది. రంగు, వాసన, రుచి, అందం అన్నీ వస్తాయి వికసించినప్పుడు. పుష్పాన్ని అది వికసించిన తర్వాత లేత మొగ్గలో చూడాలి అని అంటే అది కనపడదు. ఇప్పుడు
పావలా, అర్ధ రూపాయి, 10 పైసలు, 5 పైసలు కలిపితే రూపాయి తయారైంది. రూపాయి నోటు తయారైన తర్వాత మళ్ళీ నా పైసలు నాకు కావాలంటే వస్తాయా? ఆల్రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, 2-3 ఏళ్ల పిల్లలు. వాడు ఏదో చాక్లెట్ ఇచ్చాడు, తిన్నావు. తిన్న తర్వాత వాడు ఏమంటున్నాడు? నాది నాకు ఇవ్వంటున్నాడు. నీ పొట్టలో ఉన్నదాన్ని నాది నాకు ఇవ్వంటున్నాడు అనమాట. అది జరిగే పని అయ్యేదే కాదు. ఇది కూడా అంతే అంటున్నాడు అనమాట ఆయన. ఒక గుడిసె కిందనే ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను కూర్చున్నటువంటి నేల కిందనే ఒక పెద్ద బంగారు నిధి ఉంది అనే సంగతి తెలియదు. తెలియక నిష్ఠ దరిద్రుడిలాగా ఉన్నాడు. దాన్ని ఎవడో కొన్నాడు. వాడి పంట పండింది అనమాట. వాడికి లంక బిందెలన్నీ దొరికాయి. కాబట్టి వీడు పాపం నిజానికి వీడికి సంబంధించింది అది, కానీ అది వాడు పొందాడు. ఆ విధంగా ఉంటుంది మానవుడి యొక్క జీవితం అనేది. నిద్ర నుండి నీతో ప్రయత్నంతో మేల్కొంటున్నావా? లేనే లేదు. అసలు నిద్రలో మీరే ఉండరు, ఇంకా ప్రయత్నం ఏముంటుంది? నీ ప్రయత్నం ప్రకారంగా నిద్ర రాదు, మెలకువారేరు, రెండు కూడా దానంతటవే వస్తుంటాయి. ఇదంతా కూడా ఒక కలే కదా. ఇది కలే. ఇదే కాదు, జీవితం మొత్తం కూడా ఒక పెద్ద కలే. మనమందరం ఇప్పుడు మేలుకున్నట్లేనా? అందరూ ఎవరు లేరు ఇక్కడ, ఉండేది నువ్వు ఒక్కడివే. నువ్వు మేలుకున్నట్లయితే అందరూ మేలుకున్నట్లే. 100 మంది జనాలలో ఉన్నా గాని నేను ఒంటరిని అనేటువంటి భావంతో ఉండాలి. వాడు దైవత్వానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. ఎవరి మాటలు వినవు, నీవే మాట్లాడుతూ ఉంటావు. నీ మాటలే అందరూ వింటుంటారు. చూడండి, 100 మందిలో జనాల మధ్యలో ఉన్నా గాని నేను ఒంటరి వాడినే, ఇంకెవ్వరూ లేరు. నేను నిద్రపోతే అందరూ నిద్రపోయినట్లే, మేలుకుంటే అందరూ మేలుకున్నట్లనే భావం నీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు దైవత్వానికి దగ్గర అవుతున్నట్లే అంటాడు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గోడ మీద నీ నీడ పడింది. చూడండి ఏం చెప్పారు. గోడ మీద నీ నీడ పడింది. నీ నీడతో నువ్వు ఫైటింగ్ చేయగలవా? చెయ్యనే లేవు. అద్దం ముందు నిలబడి నీ ప్రతిబింబమే ఉంది. కాబట్టి అద్దంలో ఉన్నటువంటిది దాని మీద ఎవడైనా ఉమ్మేయడం కానీ చెప్పుతో కొట్టడం కానీ చేశాడనుకో, నువ్వు అన్నిదంతా పోయి. ఎందుకని మరి? నిన్నేమనలేదు కదా, నీ మీద ఉమ్మేయలే, నిన్ను కొట్టలే. వాడు కొట్టింది దేన్ని? అద్దాన్ని. కానీ నీ కోపం ఎందుకు వచ్చింది? అది నీ బొమ్మ కాబట్టి. అదే విధంగా ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. రాళ్లల్లో దేవుడు ఉంటాడా, చెక్కల్లో దేవుడు ఉంటాడంటే వాడు ఆ విధంగా చూశాడు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద కాళీమాత కోసం పొర్లి పొర్లి ఏడ్చి కాళీమాత నిజస్వరూపం చూశారు. మహమ్మద్ ప్రవక్త ఖాళీలోనే శివస్వరూపాన్ని చూశాడు, శివశక్తిని చూశాడు ఆయన. మహమ్మద్ ఈయన క్రీస్తు భగవాన్ క్రీస్తు ఆయన చీలలు కొట్టేటప్పుడు యూదులు వాళ్ళే ఆయన చీలలు కొట్టేటప్పుడు ప్రాణశక్తిని వేరు చేశాడు. మరి ఇవన్నీ కూడా సామాన్య మానవుడు చేయగలడా? చేయలేరు. కాబట్టి వీళ్ళు కావటమే కానీ కులాలు మతాలని వాళ్ళని అడ్డం పెట్టుకొని భగవంతుడు అన్ని కులాలలో అన్ని మతాలలో కూడా జన్మించాడు. ఒక అమ్మాయి దిగిపోయి ఆ మంటల్లో దూకటం జరిగే కన్యకా పరమేశ్వరి, అలాగే నీలంపాటి అమ్మవారు, జిల్లెలమూడి అమ్మవారు, జీవించకుండా జీవ సమాధి కావటం, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి సామాన్య మానవులు ఎవరు కూడా చేయలేరు. అది వాళ్ళకే సంబంధించింది. కాబట్టి అన్ని కులాల్లో కూడా అన్ని మతాల్లో కూడా నేనంటూ ఒకరిని ఉన్నాను అని తెలియజేశారు వాళ్ళు. ఇంకా చెప్తున్నాడు గురువురావు, నేను శక్తిమంతురాలని, ఐ ఆమ్ స్ట్రాంగ్ ఉమెన్ అంటే నీలో శక్తి అనేది ఉంది కాబట్టే నీవు శక్తిమంతురాలని అని అనుకుంటూ ఉన్నావు అని అంటారు ఈయన. కాశీలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకున్నామని అడిగారు ఒక జంట. కాబట్టి మీ ఆశీర్వాదం కావాలని అడిగారు అన్ని. అప్పుడు ఏం చెప్తాడు, కాశీ విశ్వేశ్వరుడు యొక్క ఆశీర్వాదమే నాకుంది, ఇంకా ఎవరి ఆశీర్వాదం అవసరం లేదు. మీరు కాశీలో ఉన్నారు అంటే ఎక్కడున్నారు? శ్మశానంలో ఉన్నట్లే లెక్క. కాబట్టి ఆధ్యాత్మిక పరిణతిని పొందినట్లే అని చెప్పాడు. మీ పాదాలని ఫోటో తీసుకొని ప్రతిరోజు కూడా నమస్కరించుకోవాలని ఉంది అని అడిగాడు ఒకడు. అప్పుడు ఈయన ఏమన్నారు తెలుసా? ఒరే, నా పాదాలు నాకే కనపడట్లే, నా పాదాలు నాకే కనపడట్లే, ఇంకా నీకేం కనపడతాయన్నాడు అనమాట ఫోటో తీసుకోవటానికి. ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని
సామాన్య పరిభాషలో చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ అవధూతే వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీకాళహస్తీశ్వరుడి అనటంలో సందేహమే లేదు. అందరూ ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా కానీ వచ్చేటప్పుడైనా కానీ కాళహస్తిలో తుఫాన్ సెంటర్లో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ రోడ్లో ఉన్నటువంటి ఈ కాళహస్తీశ్వర సుబ్రహ్మణ్యం గారిని దర్శించి మీరేమైనా అడిగితే చెప్తాడు, లేకపోతే మౌనంగా కూర్చుంటాడు అనమాట. ఆయన యోగి వేమన్ లాగా చిన్న డ్రాయర్ వేసుకొని బనీన్ వేసుకొని కూర్చుంటాడు. 95 సంవత్సరాల వృద్ధుడు ఈయన. చూస్తున్నారు ఇక్కడ వీడియోలో. ఆధ్యాత్మిక విషయాలు అడిగితే ఇంకొకటే చెప్తాడనమాట, నీ పేరునే నువ్వు తలుచుకో చాలు అంటాడు. లౌకికమైనటువంటి విషయాలకు అయినట్లయితే పరిష్కార మార్గాన్ని వివరిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి అవధూతలు వాళ్ళ అవతారాన్ని చాలించే లోపే మనం వాళ్ళని చూడటం మంచిది. ఎందుకంటే కన్యకా పరమేశ్వరిని మనం చూడలే, వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలే, జిల్లెళ్ళమూడి అమ్మవారిని కొంతమంది చూశారు, కొంతమంది చూడలే. ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో అవధూత ఈయన. శ్రీకాళహస్తిలో 7 అవధూతలు తిరుగుతున్నారు. మిగిలిన 6 కూడా రాత్రిపూట అర్ధరాత్రిలో తిరుగుతుంటారు, ఎవరికి కనపడరు. 7వ వాడు ఈయన. కాబట్టి ఈయన చూసి తరించి ఈయన మాటలు వినండి చాలు. మానసిక, శారీరక, ఆర్థిక రోగాలు అనేటువంటివి నశిస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి. నమస్తే.